వైసీపీ వాళ్ళ చరిత్ర గురించి రోజుకొకళ్ళు బయటకు వచ్చి పుంకాలుగా మాట్లాడుతున్నారు. ఏమన్నా సమస్యనా? ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే వాళ్ళ నిజ స్వరూపం ఏంటనేది అందరికీ తెలుస్తుంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. హీరో కమ్ కమీడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆలీ ఒక ఇంటర్వ్యూలో ఇచ్చి చెప్పిన మాటలు వింటే వైసీపీ వాళ్ళు ఇలా వాడుకుని వదిలేసే బ్యాచ్ అన్న విషయం అర్థమవుతుంది. ఏంటి నేను రాజకీయాల్లో రావాలని నేను అనుకోలే. రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. అటు చూడు బే. ఎటువంటి హోదా ఆశిస్తున్నారు అలీ గారు మీరు? అందరూ ఏ హోదా ఆశిస్తారు జనరల్ గా? నాకు తెలీదమ్మా. ఎమ్మెల్యేనో లేకపోతే ఎమ్మెల్యే తర్వాత నెక్స్ట్ మంత్రి? ఓకే, అంటే అది అనుకున్న పరిస్థితుల్లో ఒక్కసారి నన్ను తీసుకెళ్లారు, వెళ్ళాను, కండువా కప్పారు. స్టార్టింగ్ లో అందరినీ బాగా పిలిచేవాడండి, నవంగన్నా ఆలన్నా దాంతో ఇంకోళ్ళు అన్నా అనుకుంటా. ఒక్కసారి పవర్ లోకి వచ్చిన తర్వాత అయిపోయింది. నేనేం ఆశించలే. నేను కానీ ఆశించుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాను. అలీకి పెద్ద కోరికే ఉంది. ఎప్పటికైనా మంత్రి కావాలని, రాష్ట్రాన్ని ఏలాలి అనేది ఆయన టార్గెట్ అట. వాడికి ఏంటి బ్రో, వాడి ఎరుపుకు ఎన్నైనా చెప్తాడు. ఒక్కసారి వాడుకొని వదిలేస్తే నీకు ఎలా ఉంటది? మండుతున్నట్టుంది. నెక్స్ట్ టైం వై నాట్ 175 అని చెప్పి రెచ్చిపోయిన పోకడతో 11 స్థానాలకు పుచ్చిపోయిన పడిపోయిన జగన్మోహన్ రెడ్డి పార్టీ వై నాట్ 175? రైట్ ఫ్రమ్ బోరుగడ్డ అనిల్, దాని తర్వాత శ్రీరెడ్డి, ఈ రోజు అలీ. వెన్నుపోటు రాజకీయాలు ఇవి రాజకీయాలు. ఏంటో మామ యాదవ్ జీవితం. అలీని వీళ్ళ బ్యాచ్ తో కలపకూడదు. ఇక్కడ అలీ ఎప్పుడు నోరు పారేసుకోలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు, తనకంటూ హుందాగానే బిహేవ్ చేస్తాడు అలీ. వైసీపీకి సపోర్ట్ చేశాడు, కానీ అక్కడ కూడా టికెట్ ఆశించలేదు. కానీ ఏమన్నా మర్యాద ఇచ్చారా, ఏమన్నా పరువు ఉంచారా? అతన్ని తీసి పక్కన పడేశారు. పని మానుకొని వచ్చి ఆ టైంలో ఎంత క్యాన్వాసింగ్ చేశా. ఎందుకో ఈ భూమికి ఇవ్వాలనిపించింది, ఎస్పెషలీ ఈ కలరు. అంటే ఎరుపు చాలా ఓకే. ప్రతి ప్రమోషన్ కి వాడుకున్నారు, ప్రతి చోట ఆలీ రావాలన్నారు. అతని ఫేస్ వాల్యూని, అతని వర్క్ లోంచి వచ్చే రెవెన్యూని అంతా కూడా పక్కన పడేసి వాడుకున్నారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఇంత రికగ్నైజ్ ఉన్న నేను, ఇంత పేరున్న నేను ఓ వర్గానికి చెందినోడిని. జస్ట్ కరేపాలా తీసేస్తే బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడు. జస్ట్ కరేపాలా తీసేస్తే ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. అయితే గీతే మంత్రి అవుతానని చెప్పుకున్న నటుడికి చివరికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చి సరిపెట్టారు జగన్. ఆడికి అలాగే అవ్వాలేరా? బాధ్యతలు చేపట్టిన రోజున ఏదేదో చేస్తానని గొప్పలకు పోయి ఏం చెయ్యకుండానే పదవీ కాలాన్ని ముగించారాయన. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ బాధ నేను మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. చాలా చూసా వద్దనుకున్నా. రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. అవసరం లేదనుకున్నాను, అవసరం లేదు. వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? డెసిషన్ తీసుకున్నా, బంద్, క్లోజ్. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎందుకంటే నా పనులు మానుకొని, నా ఇన్కమ్ మానుకొని. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? వచ్చేసి 3 రోజులైంది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు